గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 843. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 443 పాయింట్స్ పెరిగి 79,476 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 131 పాయింట్స్ పెరిగి 24,141 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.99% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.50% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని మెయిన్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ ఐటీ స్టాక్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ముందుగా విప్రో స్టాక్ కి సిఎల్ఎస్ఏ వాళ్ళు డబుల్ అప్గ్రేడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్క్రిషనరీ డిమాండ్ స్టెబిలైజ్ అవడంతో విప్రో యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్ ఏదైతే ఉన్నదో దానిలోని ఫర్దర్ గా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పి షేర్ చేస్తూ విప్రో స్టాక్ కి ప్రీవియస్ గా వీళ్ళు అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు అవుట్ పెర్ఫార్మ్ కి రివైజ్ చేయడం జరిగింది. అండ్ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 607 రూపీస్ కి రైజ్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో విప్రో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా ఇప్పుడు జూన్ క్వార్టర్ క్లోజ్ అయింది కదా, సో త్వరలోనే ఐటీ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాయి. సో ఈసారి రిజల్ట్స్ లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ కొఫోర్జ్ లాంటి కంపెనీస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మార్గన్ స్టాన్లే వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ దగ్గర నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐటీ ఇండెక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ రీసెంట్ గా యూఎస్ కి చెందినటువంటి యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఈ యాక్సెంచర్ వాళ్ళు కూడా ఈసారి మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే వీళ్ళ నెంబర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరలోనే మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా వస్తాయి కదా, ఈసారి మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది చూడాలి. నెక్స్ట్ రాణి గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయినటువంటి రాణే హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళకి జపాన్ కి చెందినటువంటి ఎన్ఎస్కే లిమిటెడ్ వాళ్ళతో కలిపి రాణే ఎన్ఎస్కే స్టీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఉన్నది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని రాణే హోల్డింగ్స్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ ఎన్ఎస్కే లిమిటెడ్ వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని జపాన్ కి చెందిన ఎన్ఎస్కే లిమిటెడ్ వాళ్ళ 51% స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని రాణే హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ వీళ్ళు అప్రాక్సిమేట్లీ 45 crores కి చేయనున్నారు. అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చి ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే ఈ రాణే ఎన్ఎస్కే స్టీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది రాణే హోల్డింగ్స్ యొక్క హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగా మారబోతున్నది. నో ఈ ఎన్ఎస్కే స్టీరింగ్ అండ్ కంట్రోల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ జాయింట్ వెంచర్ లోని 51% స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేసిన తర్వాత కూడా ఈ కంపెనీతోని వీళ్ళకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ లైసెన్స్ అండ్ సప్లై అగ్రిమెంట్స్ అయితే కంటిన్యూ అవుతాయని, సో ఈ కంపెనీలో ఫర్దర్ గా స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఇండియన్ ఆటోమోటివ్ స్టీరింగ్ మార్కెట్ లోని వీళ్ళ పొజిషన్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీలోని వీళ్ళు కంప్లీట్ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రాణే హోల్డింగ్స్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్ గా మాట్లాడుతూ డిఫెన్స్ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ పెంచడం పైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు షిప్పింగ్ కంపెనీస్ కి అయితే మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ముందుగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి బంగ్లాదేశ్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ ఓషియన్ గోయింగ్ టగ్ ని కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $21 million అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళతో పాటుగా వీకెండ్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళకి కూడా నార్వేకి చెందినటువంటి విల్సన్ ఏఎస్ఏ అనేటువంటి కంపెనీతోని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ విల్సన్ ఏఎస్ఏ వాళ్ళ కోసం 6,300 TDW డ్రై కార్గో వెసల్స్ 4 నెంబర్ ఆఫ్ వెసల్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి సప్లై చేయాలి. అండ్ 2024 September 19th కి అడిషనల్ గా మరొక 4 వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు వీళ్ళు ఫార్మల్లీ కాంట్రాక్ట్ లో కూడా ఎంటర్ అయ్యారు. టోటల్ గా ఈ 8 వెసల్స్ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ 1100 crores. వీళ్ళకి కూడా ఈ ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి ఎపిగ్రెల్ లిమిటెడ్, అదే ప్రీవియస్ గా దీన్ని మేగ్ మనీ ఫైన్ క్యామ్ లిమిటెడ్ గా పిలిచేవారు కదా, దాని తర్వాత దీని పేరుని ఎపిగ్రెల్ లిమిటెడ్ గా మార్చడం జరిగింది. వీళ్ళు 2023 ఆగస్ట్ మంత్ లోనే గుజరాత్ దహేజ్ లోని క్లోరినేటెడ్ పాలీవినైల్ క్లోరైడ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ప్లాంట్ సెటప్ చేయడం ఇప్పుడు కంప్లీట్ అవడంతో ఈ 29th June రోజున అంటే ఈ వీకెండ్ లోని ఈ ప్లాంట్ ని వీళ్ళు కమిషన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ 35,000 tons per annum. కొత్తగా ఈ ప్లాంట్ ని కమిషన్ చేయడం ద్వారా వీళ్ళకి ఎడిషనల్ కెపాసిటీస్ యాడ్ అవుతున్నాయి కదా, ఈ యాడ్ అవుతున్నటువంటి ఎడిషనల్ కెపాసిటీస్ ని వీళ్ళకి డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త ప్లాన్ ని కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎపిగ్రల్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రోటో పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రోటో ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ కో ఫౌండర్ అయినటువంటి శ్రీ నందకిషోర్ గుప్తా గారి 80th యానివర్సరీ సందర్భంగా సోలార్ పంపింగ్ సిస్టమ్స్ ప్రొడక్ట్ ని గ్లోబల్లీ లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఆర్టిఫిషియల్ లిఫ్ట్ డౌన్ హోల్ పంప్స్ ని కూడా గ్లోబల్లీ లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొత్తగా 2 ప్రొడక్ట్స్ ఏవైతే వీళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారో ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళకి ఎడిషనల్ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే అది ఈ కంపెనీకి బెనిఫిట్ కానున్నది. సో వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రోటో పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా నుంచి ఎల్ఈడి పబ్లిక్ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ లోని ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 53 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రెట్రోఫిటెడ్ స్ట్రెచెస్ రిప్లేస్మెంట్ అండ్ ఇన్స్టలేషన్ చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నటువంటి 3 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో అది సూర్య రోషిని వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరిడా వాళ్ళు వాళ్ళ జూన్ క్వార్టర్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ క్వార్టర్ లోని వీళ్ళు శాంక్షన్ చేసినటువంటి లోన్స్ లోని 382.62% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ లోన్ డిస్బర్స్మెంట్స్ లోని 67.61% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లోని 33.77% గ్రోత్ డెలివర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఇరిడా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్రాక్షనేషన్ ప్లాంట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ ఫ్రాక్షనేషన్ కెపాసిటీ 15,000 tons per annum గా ఉంటే ఈ కొత్త ప్లాంట్ లోని ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడంతో ఈ కెపాసిటీస్ 40,000 tons per annum కి పెరగడం జరిగింది. సో ఈ ఎడిషనల్ కెపాసిటీ ఏదైతే వీళ్ళకి యాడ్ అయిందో దాని ద్వారా వీళ్ళ కోకో బటర్ ఈక్వలెంట్ ఎక్సోటిక్ స్పెషాలిటీ ఫ్యాట్స్ అండ్ బటర్స్ యొక్క మ్యానుఫాక్చరింగ్ లోని వీళ్ళ గ్లోబల్ ప్రపోజిషన్ ఇంకా స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా దీనివల్ల కమింగ్ ఇయర్స్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను ప్రాఫిటబిలిటీలోని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త ప్లాంట్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఎడిషనల్ కెపాసిటీ యాడ్ అవడం వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ రెవెన్యూస్ అప్రాక్సిమేట్లీ 450 crores గా ఉంటే అవి ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 675 to 700 crores కి పెరిగేటువంటి అవకాశం ఉన్నదని దీంతో కమింగ్ ఇయర్స్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను అండ్ ప్రాఫిటబిలిటీలోని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఎడిషనల్ కెపాసిటీస్ ద్వారా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ చూసే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి కొత్తగా 148.55 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేందుకు 72.5 crores వర్త్ ఆర్డర్ ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్లయితే అనదర్ 55.91 crores వర్త్ ఆర్డర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ రిమైనింగ్ 20 crores వర్త్ ఆర్డర్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 698 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు ఓఎన్జీసీ దగ్గర నుంచి ఒక ఆఫ్ షోర్ ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఇండియన్ వెస్ట్ కోస్ట్ లోని 8th phase ఆఫ్ పైప్ లైన్ రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్ లోని వేరియస్ ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేయడానికి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,000 to 2,500 crores ఉంటుంది. వీళ్ళు కంటిన్యూస్ గా ఈ ఆర్డర్స్ ని విన్ అవుతూ వస్తుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ రీసెంట్ గా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అక్కడి నుంచి అమర్ రాజా బ్యాటరీ స్టాక్ లో అయితే మనకి మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. కానీ ఇప్పుడు అమర్ రాజా రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ వచ్చింది. ఇదేంటంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు అమర్ రాజా స్టాక్ పై అండర్ వెయిటింగ్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ స్టాక్ ప్రైస్ 700 rupees డౌన్ సైడ్ చూస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే క్యాపబిలిటీస్ విషయంలోని అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వీళ్ళ కాంపిటేటర్ అయినటువంటి ఎక్సైడ్ వాళ్ళతోనే మ్యాచ్ చేస్తున్నా కూడా వీళ్ళ న్యూ కస్టమర్స్ ని విన్ అవడం లేట్ అవుతుందని అండ్ ర్యాంప్ అప్ టైం లైన్ లో కూడా లాగ్ ఉన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈవీ బ్యాటరీ డిఫ్లేషన్ కంటిన్యూ అవుతుండడం వలన వీళ్ళ లిథియం బ్యాటరీ బిజినెస్ లోని ఫైనాన్షియల్ రిజల్ట్స్ పైన ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా లేదని దీంతోనే వీళ్ళు అమర్ రాజా కన్నా ఎక్సైడ్ స్టాక్ ని ప్రిఫర్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తూ అమర్ రాజా యొక్క టార్గెట్ ప్రైస్ ని 967 rupees గా ఫిక్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అమర్ రాజా రిలేటెడ్
రిలేటెడ్ గా ఇటువంటి రేటింగ్ రావడంతోనే మార్నింగ్ అయితే స్టాక్ లో ప్రెషర్ కనపడింది, కానీ దాని తర్వాత అగైన్ స్టాక్ రికవర్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గానే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఒడిశాలోని బీజేపీ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ లోని మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే ఇన్ఫ్రా డెవలప్మెంట్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుందని, దీనిలో భాగంగా నెక్స్ట్ 5 years లోను ఒడిశాలోని 1 lakh crores వర్త్ రైల్వే ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఒడిశాలోని వీళ్ళు 1 lakh crores వర్త్ రైల్వే ప్రాజెక్ట్స్ ని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆల్రెడీ రైల్వే ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. సో ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా మరిన్ని ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది రైల్వే ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు ఈ జూన్ మంత్ లోని కొత్తగా 335 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి బిల్డింగ్ డివిజన్ లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్సీసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ జూన్ మంత్ లోని ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా ఐఎక్స్ వాళ్ళు అయితే అఫీషియల్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయలేదు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ ప్రకారం ఈ జూన్ మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయొచ్చని, అదే ఈ Q1 లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో 20% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ ఈ జూన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ తోని ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గాంధార్ ఆయిల్ రిఫైనరీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టెక్సాల్ వాళ్ళు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లోని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ లాంటి వర్క్స్ అయితే చేయనున్నారు. ఇది వీళ్ళు విన్ అయినటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇయర్ 2024, ఇయర్ 2025 అండ్ ఇయర్ 2026 లోని ఈచ్ ఇయర్ లోను వీళ్ళకి 375 crores యాన్యువల్ కాంట్రాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 5% పైనే పెరిగింది. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ వాళ్ళతో ఒక కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా క్యామ్స్ వాళ్ళు అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా వేరే సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు గూగుల్ క్లౌడ్ తో కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ కి నెక్స్ట్ జనరేషన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయబోతున్నట్లుగా, సో ఈ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా క్యామ్స్ వాళ్ళకి మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ జూన్ మంత్ క్లోజ్ అయింది కదా, దీంతో వేరియస్ ఆటో కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ముందుగా టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ టోటల్ డొమెస్టిక్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ మంత్ లోని 8% డ్రాప్ కనపడుతున్నది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ Q1 లోని వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే పాసెంజర్ వెహికల్ సేల్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ M&M వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేశారు. వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ మంత్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. అది ఫైనాన్షియల్ ఇయర్ లోని ఇప్పటి వరకు అంటే ఫస్ట్ క్వార్టర్ ఎండ్ అయ్యేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ జూన్ మంత్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో కూడా 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు మారుతి సుజుకి సేల్స్ నంబర్స్ లాస్ట్ ఇయర్ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ మంత్ లో వీళ్ళ టోటల్ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ టోటల్ ఎక్స్పోర్ట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.